హలో అజయ్ ఎప్పుడొచ్చారా? అర్జున్ ఎప్పుడొచ్చావు? నిన్న కనపడలేదే. నిన్న బయటకు వెళ్ళానన్నా, వచ్చేసరికి లేట్ అయింది. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. ఓకే, సీ యూ. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. రే ఏసీ కొంచెం పెంచరా. వెళ్ళేటప్పుడు టౌన్కి వెళ్ళి వాళ్ళ అమ్మకి షాపింగ్ చేయాలని వాడు అన్నాడు. దాని తర్వాత RRR సినిమాకి వెళ్దామని మేము అన్నాం. కానీ మేము షాపింగ్కి వెళ్ళొచ్చేసరికి సినిమా హౌస్ఫుల్ అయిపోయింది. అదే కాకుండా అందరమ్మలకి అర్జున్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా RRR సినిమా థియేటర్ ఫుల్ కదా అని చెప్పేసి పక్కనున్న పీకే సినిమాకి వెళ్ళాం. ఇంటర్వెల్ అయిందిరా. రా. అన్న 2 లేస్లు 2 టీలు. అక్కడ ఎంత ఇచ్చారు? అన్న ఒక చిప్స్ ప్యాకెట్. రే 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 సినిమా అయిపోయింది, లేరా పోదాం. లేకపోతే ఓ పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు. చాలా మంచి మూవీ. సూపర్ మూవీ. త్వరగా రండి. రే రూమ్ కి ఎవరి దగ్గర ఉన్నారా? నా దగ్గర లేవురా. మీరంతా వెళ్ళండి, వీడికి ఇంకో షో క్లియర్ గా చూపించాలి. దాని తర్వాత వదిలేస్తాం. ఈడేవడరా? ఎవర్రా వీడు? మీరు బయలుదేరండి, వీళ్ళకి నాతో మాట్లాడే విషయం ఏదో ఉంది. ఒకరోజు అర్జున్ టౌన్కి వెళ్ళేటప్పుడు ఏదో ప్రాబ్లం అయిందని మాకు చెప్పాడు. అందుకనే తలపై దెబ్బ తగిలిందని మాకు అప్పుడు అర్థమైంది. రే వాళ్ళ మధ్యలో ఏదో ప్రాబ్లం ఉందిరా, మనం అర్జున్తో పోయి కలుద్దామా? రే వాళ్ళని చూస్తుంటే పెద్ద రౌడీలా ఉన్నారా. అది వద్దు కానీ మా బాబాయ్కి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, పిలవనా? రే అదంతా వద్దురా, అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళ బాబాయ్ నేను పిలవద్దు, వాళ్ళని చూస్తుంటే రౌడీలాగా ఉన్నారు. నువ్వెవరిని పిలిచావు? ఈ టైంలో ఏ ఆట ఆడడానికి వెళ్తున్నారు? ఫాదర్, అది మన ఫస్ట్ ఇయర్ అజ్జుతో ఎవరో గొడవ పడ్డారు. ఇప్పుడు వాడిని థియేటర్లో మళ్ళీ బండి ఉందారా? మేము హాస్టల్ నుంచి ఇంత దూరం రావడం వేస్ట్ అయింది. మస్తాన్ హాకీ స్టిక్ ప్రోగ్రామ్ చూసే భాగ్యం ఎవరికీ లేదు. మధ్యలో వెళ్ళి చూసేసరికి అర్జున్ దేశముద్రులా కనిపించాడు. హీరో వచ్చేసాడు. ఇక ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను ఫాదర్. అనిల్ కుమార్ మాకు బాగా కావాల్సిన వాడు. అది నీ యూనిఫామ్ కాపాడుకోవడానికి. అందుకని వీళ్ళు మా కుర్రాళ్ళపైన చేయి చేసుకున్నారనుకోండి, నేను నా యూనిఫామ్ నిప్పాల్సి వస్తుంది. దానికి అవకాశం ఇవ్వకండి. వదనరా, తప్పకుండా. మిగతా కథ చెప్పండి. కాలేజీలో ఉన్నప్పుడు సడన్గా మా బాబాయ్ వచ్చి వెంటనే హాస్టల్ బయటికి రమ్మన్నాడు. మురళి వాళ్ళ చిన్నాన్న ఏం చేస్తున్నారు? క్యాష్ పీకరా అనే మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓని. క్యాస్పరిస్? ఎస్. ఏంటిది, ఇలాంటి పేరుందా? పీకరా అనే తెలుగు అర్థం దానికి ఉన్నా కూడా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయ్యే ఒక మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీ ఫాదర్ అది. దాని లాగ్ డివిజన్ యొక్క టెక్నికల్ అడ్వైజర్ ఇతను కన్నన్ మేనన్. ఇతను షిఫెన్ వైట్లా జిఎస్ కటింగ్ అండ్ రిమూవ్ స్పెషలిస్ట్. హలో, విన్నావా మురళి? ఇటువంటి గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్సే మన దేశానికి అవసరం. కరెక్టే ఫాదర్. చాలా మంది యొక్క సంపాదనే నన్నెప్పుడు పైకి తీసుకెళ్తుంది. మురళి, నీకు కూడా ఇలాంటి భాగ్యం కలుగుతుందా? ఇలాగే అవ్వాలా ఫాదర్? అవునవునులే. ఇలాంటి పెద్ద మనిషి వచ్చి నీకు కాఫీ ఇప్పిస్తానని కాఫీ షాప్ కు తీసుకువెళ్తానంటే వీలు కాదని నేను వాళ్లతో చెప్పలేను మై సన్. వెళ్ళిరా. ఆపరా. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి దొంగిలించుకొని వస్తాడు. వీడి గిటార్ అంటే పడి చచ్చిపోతాడు. బాబు, అదే నా గిటార్ అంటే? అది గిటారే, అదే గిటారు. ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. మంచి కుటుంబం. బాబాయ్, ఇది
ఇది మళ్ళీ అక్కడ పెట్టకపోతే ఫాదర్ కి సందేహం వస్తుంది. నువ్వేం భయపడుకో. ఈ లాక్ బ్రేకింగ్ స్పెషలిస్ట్ నాతో ఉన్నంత వరకు దీన్ని తీసుకెళ్లి మళ్ళీ ఫాదర్ రూమ్ లో పెట్టడం అంత కష్టమేమీ కాదు. ఇది చూడు, తాడేపల్లి తామర బాగుందా ఏంటి? పెన్షన్ డబ్బులు బ్యాంకులో వేసుకోవటం కంటే ఎంజాయ్ చేయొచ్చు కదా ఇలాగా. ఇదిగో వస్తున్నా అన్న, ఒక చచ్చిపోయిన బ్యాటరీకి రీఛార్జ్ చేయడానికి వచ్చాను. వెళ్ళదు నేను వస్తున్నా. నాకు అత్త కొడుకు సుధీర్, వీడు వాళ్ళ అన్న కొడుకు. వీడి విషయాలన్నీ నేనే చూసుకుంటున్నా. బాబాయ్ మీరు ఊరికి వెళ్తున్నారా? లేదు, మాకు చర్చిలో పండగ ఉంది. 1,00,000 మంది జనాభా వచ్చే పండగ అది. మాకు చేతి నిండా పని ఉంటుంది. బాబాయ్ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేసుకున్న విజయ్ వాళ్ళ సపోర్ట్తో సీనియర్స్తో పోటీ పడాలనుకున్నాడు. నెక్స్ట్ డేనే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో గొడవ పడాలనుకున్నాడు. రే వాళ్ళతో ఉంది ఆ రోజు మనతో గొడవ పడిన బ్రోకర్ సుధీరేగా. కొంచెం భయపెడితే చాలు. అయ్యో సుబ్బన్న, వద్దన్నా. నిన్న కత్తితో ఏం చేశారన్నా? నిన్న నేను వాడి కాలు నరికేసా. ఏడుతాడు మెడ తెగి పడిపోయింది కదా. అవును కదా. ఇక మీదట నువ్వు పిలిస్తే నేను రాను. చలో నా చక్కెరకి వెళ్ళి చేరుకో, రాత్రి తినాలి. అటు చూసారా వాళ్ళని? ఈ రోజు వాళ్ళ బ్యాచ్ అంతా ఇక్కడే కూర్చున్నారు. వాళ్ళేవైనా అంటే ఈ రోజు వాళ్ళ పని పడతాను. ఆ రోజు వీడియోలో లుంగి ఎత్తి డాన్స్ చేసినది వీళ్లే కదా. విజయ్ కూడా చూపించాడు. ఇలా నడిస్తే చాలదా? మరి ఇంకెలా నడవాలి? మీకోసం ఈ కండలు పెంచుతున్నా. నీకు మజిల్స్ ఉంటే ఏం ప్రయోజనం? నీ వెనకాల హాస్యంగా పుండులున్నాయిగా. అది నువ్వెప్పుడు చూసావు? నువ్వు తెగ మంచోడ్లా మాట్లాడుకో. ఎప్పుడు చూసినా చిన్న పిల్లాడిలా పసుపు డ్రైర్ వేసుకుని కాస్త అది మార్చొచ్చు కదా. రావే పదవే. వీళ్ళతో మాట్లాడటం మనదే బుద్ధి తక్కువ. వీళ్ళకెలా తెలుసురా? మీరు చేసిన అద్భుతాలన్నీ మాకు దొరికాయి. అతి త్వరలోనే ఆ క్లిప్స్ అన్ని బయటికి వస్తాయి. అర్థమైందా? అందరూ ఇరుక్కున్నావురా. అది సరే, అసలు మనం వీళ్ళకెలా దొరికాం? మనం విలాసిని ఇంటికి వెళ్ళినప్పుడు తీసారా? ఆ రోజు బ్రోకర్ సుధీర్తో విజయ్ ఉన్నప్పుడే నాకు సందేహం వచ్చింది. కొద్ది రోజులుగా నేను వెయిట్ చేస్తూనే ఉన్నా. ఇలా చూడండి, మనం అనుకున్నట్టే ఫస్ట్ బాంబ్ పే చేసాం. దాంతో దిమ్మ తిరిగి అక్కడ కూర్చున్నారు. అలాగా? అయితే మిగతా విషయాలు నేను చూసుకుంటా. అలాగే. అరే మాకు ఇక్కడ పిచ్చి పట్టినట్టుంటే మీకు అక్కడ పాటలు కావాలా? ముందు వెళ్ళి మార్చమని చెప్పు. భయపడక నువ్వే కదా చెప్పు. ఇప్పుడు మనం పోయి ఆ బండడు కాళ్ళ మీద పడాలి. అది తీసి ఇది పెట్టు. ఆహా, ఇలాంటి మీనింగ్ ఉన్న మంచి పాటలు కూడా వింటున్నారా? ఇక మీద నేను చచ్చినా పర్లేదురా. ఇప్పుడు మాకు కూడా అలానే అనిపిస్తుంది ఫాదర్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో చెప్పు. మేమిద్దరం వెళ్ళి చదువుకోవాలి. షాక్ కొట్టి పడిపోయిన బామ్మ అనే సినిమా చూసి వచ్చేటప్పుడే మీ ఫ్రెండ్ సుధీర్ మమ్మల్ని అక్కడ తీసుకెళ్లాడు. వద్దు అని నేను అతనితో 100 సార్లు చెప్పా. అనవసరంగా అక్కడికి వెళ్ళి ఏమైంది? పని అవుతుందా? మీరు అడిగిన ఈ సెటప్ కి ఈ డబ్బులు చాలా. మరి ఏదో అనుకోకుండా అందరూ చేసినట్టే షర్ట్ బటన్స్ వేసుకుని నేను బయటకొచ్చా. సిగ్గుపడి దాని గురించి ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు. వాళ్ళెవరూ షర్ట్లో ఉండే ఒక్క బటన్ కూడా అది ఉండే రూమ్ లో విప్పనే లేదు. కానీ అమ్మాయిలు చిలక చెప్పినట్లు అనవసరమైన చోట్ల చెప్పకనే చెప్తున్నారు. వీళ్ళందరూ వేరే అమ్మాయిలు అయి ఉంటారా? అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పిన ఆధారాలు బట్టి స్కాన్ రిపోర్ట్ చూసి చెప్పినట్టు ఆధారాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. కానీ మేము వేరే ఎక్కడికి వెళ్ళలేదే. మేము చాలా తప్పు చేసేసాం, క్షమించండి. మీ ఫ్రెండ్ సుధీర్తో చెప్పి వాళ్ళు తీసిన వీడియో ఎలాగైనా మాకు ఇప్పించండి ప్లీజ్. దానికి ఎంత ఖర్చైనా మేము భరిస్తాం ప్లీజ్. సరే వెళ్ళు. చూసావు కదరా మురళి, ఇప్పుడు టైం ఎలా మనకు కలిసి వచ్చిందో. ఫస్ట్ ప్రైజ్ కొట్టిన లాటరీ టికెట్ ఎవరిదో ఇక్కడ తోపుకుని వెళ్తున్నట్టే ఉంది నాకు. ఎలాగో రేపు వీళ్ళతో మాట్లాడబోయే డైలాగ్స్ నేహ దగ్గర మాయ దగ్గర చెప్తాను. చెప్పే. విలాసిని రూమ్ కి ముందు ఎవరు వెళ్ళింది? అదే వాడే క్లీచర్. ఈ వారం అందరూ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత మ్యాక్సిమం అందరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. బీడీ కొనాలన్నా డబ్బులు కావాలి, అర్థమైందా? ఈ ఏటీఎం కార్డులు వచ్చినాక బ్యాంకులో ₹1 కూడా ఉంచడం లేదు. రే వాళ్ళు వస్తున్నారు, అందరూ భవ్యంగా ఉండండి. నమస్కారం సిస్టర్. శుభోదయం మిత్రులారా. అరే ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఓ సెకండ్ బ్యాట్స్మెన్. పర్లేదు. ఓ థర్డ్ బ్యాట్స్మెన్. లాస్ట్ మ్యాన్. ఏంటి బాబు నువ్వేం చూస్తున్నావు? మీ విలాస్ని అక్క బాగుందా? బ్యాటింగ్ చాలా జోరుగా ఉంది. మేము నిన్నే చూసాం. మళ్ళీ కలుద్దాం. బాయ్. భలే ఇరుక్కున్నారే. మనం ఆ పిల్ల రూమ్ లోకి వెళ్ళింది ఆర్డర్ లో కరెక్ట్ గా చెప్తుంది. మీరు ఇలా గొడవ పడకుండా ధైర్యంగా ఉండండి. కాపాడుతానని విజయ్ చెప్పాడు కదా. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం మనం లాగేయాలి. ఆ పొగరు పట్టిన విలాసిని చేతికి నేను పాత మారుతి గారు కొనిచ్చా. అంతకు ముందు ఎప్పుడో వాడిని ఈ బండిని నన్ను అమ్మమని చెప్పేది. అది మనం ఇది పెట్టుకొని దాన్ని ఒక ఆట ఆడిస్తే ఎలా ఉంటది? ఆడే తీరాలి. మంచి డబ్బున పిల్లకాయలే కదా. అలాగా
మనం ఓ 25 లక్షలు అడిగితే ఎలా ఉంటుంది? అయ్యో అది చాలా తక్కువగా ఉందే. అయ్యో దానికన్నా ఎక్కువ అడిగితే వాళ్ళ దగ్గర రెడీగా క్యాష్ ఉంటుందా? ఆ, ఇలా చూడు, ముందు వచ్చే 15 లక్షలు నేనే తీసుకుంటా. లాజర్ ఓనరు ఫిషింగ్ బోట్ ఒకటి అమ్మకానికి పెట్టున్నాడు. అది తీసుకొని మా డాడీకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. ఏం దాంతోనే ఆపేశావు? వీళ్ళ అమ్మకి హుస్సేన్ సాగరు, చెల్లెలకు చార్మినార్ తీసిస్తే చెప్పిందే రైట్. అయ్యయ్యో రే, మీరు ఈ తిక్కలోడి మాటలు విన్నారంటే మీకు టీ డబ్బులు కూడా రాకుండా అందరూ ఇరుక్కుంటారు. ఈ ప్రోగ్రామ్ కు మటుకు నేను రాను. డాడీకి బర్త్డే గిఫ్ట్ అంట. అరే మురళి